వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లేస్ వర్గం. ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది కేవలం కోవిల మాత్రమే విజిట్ చేసిన వీడియో కాదండి, లాస్ట్ వరకు చూడండి. హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ 16 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఎంత బాగా జరిగిందో అసలు నిజంగా రెండు కళ్ళు పట్టవండి. ఆ రోజు మేము శనివారం వచ్చేటప్పుడు మాకు పాంప్లెట్స్ ఇచ్చారనమాట. దాంట్లో మేము చూసి ఈరోజు ఒకసారి వెళ్దాం బావా, మళ్ళీ మార్నింగ్ నేను గుడికి రావడం అవ్వలేదు కదా, వెళ్దామని చెప్పేసి మేము అనుకొని బయలుదేరి వెళ్ళామండి. వచ్చినందుకైతే ఎంత అంటే అంత హ్యాపీ అయిపోయింది. ముందుగా వెంకటేశ్వర స్వామి దర్శనం వెళ్ళండి అని అనకుండా అంతసేపు నించున్న ప్రశాంతంగా జరిగింది తండ్రి దర్శనం. అంటే మనం అక్కడ నించుని ఉట్టప్పుడు అనుకోండి వస్తే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు అనుకోండి ప్రశాంతంగా దర్శనం ఎంతసేపు అయితే ఉన్నామన్నమాట. వీడియోలో అదంతా తీయలేదు కానీ చాలా బాగా దర్శనమైంది. కొద్దిసేపు కూర్చొని అటు వెళ్దామని అనుకున్నాము. జనం చూడండి అసలు ఎంతమంది ఉన్నారో అసలు కళ్ళు పట్టవండి బాబు. ఇక్కడ ఎదురుగా గరుకుమంతులు ఉంటారు కదండి వెంకటేశ్వర స్వామిది, అది కూడా చూపించారనమాట మా ఆయన వీడియో తీస్తూ. మొత్తానికైతే మనం ఆ ప్లేస్కి వచ్చేస్తాం. మేము చూపించిన వేలో వెళ్తే క్రౌడ్ ఉంది, వెళ్ళలేమని చెప్పేసి మేము పార్క్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళేసే ఫ్రంట్కి అప్పటికే చాలాసేపు 10 సార్లు అయిపోయిందంట పారాయణం. మేము అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పారాయణమైన ప్రతిసారి కూడా రామునికి హనుమంతునికి జరిగిన మంచి సంఘటనలు రామాయణంలోనివి అవి చెబుతూ మళ్ళీ గ్యాపిచ్చి మళ్ళీ చేస్తున్నారండి. ఎంత బాగుందో. మధ్యలో కూర్చున్నారు కదా గురువుగారు, ఆయన చెప్తున్నారు, అలానే అందరూ కూడా ఆయనతో పాటు పాడుతున్నారు. మా పాప కూడా భజన చేసేస్తుంది. నాకు కొద్దిసేపు అయితే కంటిలోంచి అవి ఏం టీయర్సో తెలియదండి బాబు, అసలు ఆగలేదు చాలాసేపు అయితే. మనసుకైతే చాలా అంటే చాలా తేలిక అయిపోయింది. అసలు నేను చెప్పలేనండి అది మాటల్లో. నాకు ఎందుకో కానీ కోవిల్ అంటే చాలా ఇష్టం, అందరికీ ఇష్టం అనుకోండి. అఫ్కోర్స్ నాకు మరి కొంచెం ఎక్కువ ఇష్టం అనుకుంటాను. చూడండి వచ్చిన భక్తులకి అక్కడ పెద్ద పెద్ద కూలర్లు పెట్టి వాటర్ సప్లై చేస్తూ ఎంత బాగా అలా నడిపించిన వారికి నిజంగా మనం మెచ్చుకోవాలండి. అక్కడ ఒక చిన్న బాల హనుమాన్ ఉన్నారు చూసారా, వేషం వేసుకొని. అలానే ఒకసారి హనుమాన్ చాలీసా అయిపోగానే హారతి ఇస్తున్నారండి చూడండి. ఆ హారతిని ఇస్తూ అలానే 16 రకాల నైవేద్యాలను పెడుతూ అలానే రామాయణంలోని రామునికి హనుమంతునికి జరిగిన ప్రతి సంఘటనని వివరిస్తూ ఒక్కసారి ఊహించుకోండి ఎంత అంటే ఎంత బాగుంటుందో అసలు. నాకైతే చెప్తున్నాను కదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిల్లలు కూడా అసలు అల్లరి చేయలేదు. మేము కొద్దిసేపు నించున్న తర్వాత మాకు ప్లేస్ దొరికింది, అప్పుడు మేము కూర్చుంటే మా పిల్లలు కూడా అసలు అల్లరి చేయలేదండి వాళ్ళు. నాకైతే నిజంగా ఆశ్చర్యమని అనిపించింది. వాళ్ళు కూడా చక్కగా హనుమాన్ చాలీసా చెప్పారు. మా బాబుకైతే హనుమాన్ చాలీసా చాలా వరకు వచ్చండి. కొద్దిగా పదాలు పలకోగానే తనకు బాగా వచ్చు. తిని చూడండి చక్కగా భజన చేస్తుంది. వాడు చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో. బాబుకైతే బాగా వస్తుందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మొత్తానికైతే ఆ టైంలో నేను అసలు ఎవరిని పట్టించుకోలేదు. ఒకరు మా అత్తయ్య, ఒకరు మా ఆయన చూసుకున్నారు. నేనైతే ఒక పేపర్ అనేది వాళ్ళందరికీ ఇచ్చినలాంటి పేపరు మా ఆయన గారికి ఎవరో ఇస్తే నాకు తెచ్చిచ్చారు. ఇది లాస్ట్లోనండి. మేము చెప్తున్నాం కదా 6 పారాయణాల వరకు ఉన్నాము, 6 సార్లు చెప్పినంత వరకు. ఇది లాస్ట్ సార్ అనమాట, 16వసారి. ఇక్కడ అందరికీ గురువుగారు ఏం చెప్తున్నారంటే ఈరోజు మళ్ళీ రాదు, ఈ క్షణం మళ్ళీ దొరకదు, కాబట్టి మనస్ఫూర్తిగా డ్యాన్స్ చేయండి, మీరు మనస్ఫూర్తిగా నాట్యం చేయండి, మీరు మనస్ఫూర్తిగా స్మరించుకోండి అని చెప్తున్నారు. భక్తులందరూ అయితే ఆ పారాయణం ఆపేసి పారాయణం భజనతోనే చెయ్యండి, రాముని భజన చేయండి అని చెప్పారు. ఎంత బాగా చేస్తున్నారండి అబ్బా. నాకైతే ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు అనిపించింది. మా అత్తయ్య గారు కూడా చాలా హ్యాపీ అయిపోయారండి. ఓకేనండి, వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్.